హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదేంటి ఈ స్కూటీని పాటు తిప్పేశారని అనుకుంటున్నారు కదా. దీనికి వచ్చిన కంప్లైంట్ అలాంటిది. మరి ఆ కంప్లైంట్స్ ఏంటో వన్ బై వన్ చెప్పేస్తాను. కస్టమర్ ఈ బండిని అయితే మన షాప్కి తోసుకుంటూనే తీసుకొచ్చారు. అంతకుముందు వేరే షెడ్కి తీసుకెళ్లారంట. అక్కడ పని అవ్వకపోయేసరికి మన వీడియోస్ చూసి మన దగ్గరికి వచ్చారు. ఈ సెన్సార్కి పైన చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఇంకో పిక్లో కనిపిస్తుంది చూసారా, ఇది వేరే స్కూటీది. ఆ ఫ్యాన్ వేయకుండానే బిగించేశారు దీనికి. అందుకే ఫుల్ రేసింగ్ ఆడేస్తుంది, మైలేజ్ తగ్గిపోయింది మొత్తం. దానికోసం ఎలాగో మన దగ్గర థ్రాటిల్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అది ఫిక్స్ చేసేసాను. నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేసి మీటర్లో ఎఫ్ఐ సింబల్ ఒకటి చూపిస్తుంది. ఇంజిన్ చెక్ లైట్ ఒకటి వెలుగుతుంది. రన్నింగ్లో బండి ఆగిపోతుంది, త్వరగా స్టార్ట్ అవ్వట్లేదు. చిన్న గోతుల్లో కూడా బండి ఆగిపోతుంది అని చెప్పారు మనకి. ఈ స్కూటీ కస్టమర్ నమ్మే చాలా నమ్మకం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. సో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. అందుకే టెస్ట్ డ్రైవ్కి వచ్చాను. కొంచెం దూరం వెళ్ళేసరికి మీటర్లో ఎఫ్ఐ సింబల్ చూపిస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒక వైర్ డిస్కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో మనకి పవర్ అయితే రావట్లేదు ప్రజెంట్. కాబట్టి ఈ పవర్కి సంబంధించిన వైరే ఏదైనా కట్ అయి ఉంటుందని చిన్న ఐడియా వచ్చింది. దాని రిజల్ట్ మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇదైతే కాయిల్ బేస్ వైరు. సో ఇక్కడ ఏదో లూజ్ కనెక్షన్ ఉంది, అందుకే ఇది కదిపినప్పుడు ఆగిపోతుంది. ఇది కదిపితేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్లో ఈ బండి నరాలైతే బాగా దెబ్బతిన్నాయి. సో ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్ ఎలా చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో. అంటిల్ దెన్ బాయ్.